నేను ఖమ్మం నుంచి వచ్చాను. మంది పిఎస్ఆర్ కన్స్ట్రక్షన్, మా ఖమ్మం జిల్లా అసోసియేషన్ కార్యదర్శిని నేను. ప్రజెంట్ జీటీఏ మెగా కన్వెన్షన్ కోసం అంత దూరం నుంచి ఇక్కడ రావడం జరిగింది. నాకు మటుకి ఇక్కడికి వచ్చాక చాలా హ్యాపీగా ఉంది. తెలంగాణ గురించి ఇంత అద్భుతంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తుంటే చూసి మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాను. నేను వెళ్ళాలనిపించట్లేదు, అంత బాగా ఈ కార్యక్రమాలు. మల్లారెడ్డి గారు ప్లస్ విశ్వక్సేన్ గారు చాలా ఈ మంచి ప్రోగ్రాం ఇట్లా చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. సార్ వాళ్ళని కూడా త్వరగా ఖమ్మంలో మాకు బిల్డర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. సార్ వాళ్ళని వీలైతే ఇప్పుడు మాట్లాడి ఈ 2026 డైరీ ఆవిష్కరణ కోసం తీసుకెళ్దాం అనుకుంటున్నాను మేడం. దానికోసం అయితే వచ్చా. ప్రజెంట్ సార్ వాళ్ళతో ఇంకా మాట్లాడటం కుదరలేదు. ఒకవేళ మీ టీవీ ఛానల్ ద్వారా మల్లారెడ్డి సార్కి కనుక తెలియజేస్తే నేను కంపల్సరీగా మా డైరీ ఆవిష్కరణ గురించి ఆ రోజు సార్ వాళ్ళని తీసుకెళ్ళి సార్ వాళ్ళ చేతుల మీదుగా చేసి కార్యక్రమాన్ని అక్కడ మళ్ళీ జీటీఏ గురించి మా ఖమ్మం జిల్లాలో కూడా జీటీఏ కార్యక్రమం మంచిగా విజయవంతంగా సారు దయతో సార్ వాళ్ళ ఆశీస్సులతో మంచిగా ఆడ ఈ కార్యక్రమం కూడా మేము కూడా సక్సెస్ చేయాలని నాకు బాగా నచ్చింది. జీటీఏ ప్రోగ్రాంలో నిన్న ఈరోజు ఈ జీటీఏలో అంటే మేడం నేను ఈరోజు వచ్చా. వాస్తవంగా నేను రావాల్సింది కుదరలే, ఈరోజు వచ్చా. కానీ ఈరోజు మటుకి సార్ వాళ్ళు ఇక్కడ చేసే ఈ కార్యక్రమాలు అద్భుతాలు, ఈ తెలంగాణకి ఇచ్చే ఈ స్థాయిలో ఉండి కూడా వాళ్ళు తెలంగాణకి చేసే సర్వీసులు ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా ఇంత మంచి సర్వీస్ చేస్తున్నందుకు నాకైతే చాలా ప్రౌడ్గా ఉంది. తెలంగాణలో పుట్టినందుకు, తెలంగాణలో పెరిగినందుకు, ఇట్లా జీటీఏ కన్వెన్షన్కి వచ్చినందుకు మటుకి చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. చాలా థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. టీవీకి నన్ను ఇంటర్వ్యూ చేసిన మీ పేరు మేడం? శిరీష గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.